ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. అండ్ పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది పెళ్ళయిన తర్వాత ఇతరుల్ని ప్రేమిస్తూ ఉన్నారు, దాంట్లో ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు. ఇవాళ దీనికి సంబంధించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఉషశ్రీ గారితో. ఉషశ్రీ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్తే. నమస్తే అండి. చూస్తూ ఉన్నారు కదా ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నాయో. ప్రేమ కోసము చంపుతూ ఉన్నారు, చస్తూ ఉన్నారు. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? అమ్మాయిలు మోసపోయే వాళ్ళకి మీరు నిజమైన ప్రేమను తెలుసుకోవడానికి ఎలాంటి టిప్స్ చెప్తారు? మోసపోవద్దు అని అనుకుంటే ప్రేమ మనం అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అసలు అది ఉందా లేదా ఒక కొలబద్దేసుకొని చెక్ చేసుకున్న తర్వాతే ఒక రిలేషన్షిప్ అని దానికి ఒక పేరు పెట్టాలి. అండ్ నేను అంటున్నానని కాదు, ఇప్పుడున్న జనరేషను అండ్ మా జనరేషను అంతకు ముందు జనరేషన్ కూడా, అంటే నేను కొంతమందిని చూశాను లవ్ మ్యారేజ్ చేసుకున్న ముందు జనరేషన్. దానికి ఇప్పటికి ప్రేమ అనే అర్థం అనుమానంగా మారి అపరాధంగా అయ్యి లోయల్లోంచి తోసేసే పరిస్థితికి వచ్చేసింది. సో ఇట్స్ అ జర్నీ ఆఫ్ లవ్. సో మనకి ఎదుటి వ్యక్తి మీద మీరు టిప్స్ అడిగారు కదా, అసలు ముందు మనం అది ప్రేమ అని కంక్లూజన్కి ఎలా వస్తాం? నువ్వు చెప్పు, మీరు చెప్పండి. నాకు అర్థం కావట్లేదు ఎలా. కొంచెం ఆప్యాయత అనురాగం చూపించేసరికి అది ప్రేమ అని అనుకుంటాం. సో అసలు మనం తెలుగు భాష లేకపోతే మన ఫీలింగ్స్కి ట్యాగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాష్ ట్యాగులు పెడుతున్నాం కదా, సో ఆ ట్యాగులు పెట్టుకోండి ముందు. ప్రేమకి, ఆప్యాయతకి, అభిమానానికి, ఇష్టానికి, ఉత్సుకత, అంటే ఒకరి మీద పీకేస్తూ ఉంటుంది మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఉత్సుకత అంటారు, ఇంట్రెస్ట్ అంటారు దానికి. అండ్ విపరీతమైన మోహానికి, కొంచెము కొద్దో గొప్ప ఉన్న కామానికి, తెలియని ఒక అనుమానానికి, ఇన్నిటికి వ్యత్యాసం తెలుసుకుంటే అసలు మీరు ఫేక్ అనే లవ్ అనే స్థితి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. సో నువ్వు చెప్పి ఇప్పుడు జనరేషన్లో మనం ఉన్న కాలమాన పరిస్థితిలో ఒక లవ్ అనే రిలేషన్షిప్ ఎంత తొందరగా మొదలవుతుంది? చాలా తొందరగా, డేస్లలోనే, జస్ట్ ఇట్లా విత్ ఇన్ డేస్ ఫస్ట్ సైట్ అని కూడా అంటూ ఉంటారు కదా. ఉండాలి ఒక మాట మనిషి దగ్గర నుంచి విన్న తర్వాత అది ప్రేమ అనే ఒక కంక్లూజన్ రావడానికి బుద్ధి. లవ్ ఇస్ ఫస్ట్ సైట్ అంటారు కదా. చేసుకున్న వాళ్ళు 3 పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అంటున్నానని కాదు. సో ప్రేమ అంటే ఏంటి? ఒక 3 రోజుల పరిచయం 30 ఏళ్ల వరకు దారి తీసేదా? లేకపోతే ఆ 3 రోజుల్లోనే ఉండే ఒక ఇంట్రెస్ట్ ఒక 3 నెలల వాడకానికి అరిగిపోయి కరిగిపోయేదా? లేకపోతే ఆ 3 రోజుల పరిచయం 3 చావులకి దారి తీసేదా? లేదా ఒక మీద అంటే మీద పడి ఒక వ్యక్తి మన మీద మన కామాన్ని కోరికని తీర్చుకొని అదే ప్రేమ అనుకొని మిగిలిన కూడా అబ్బాయి నాకు ఇవ్వాలి అని చెప్పి ఏడ్చేదా? ఏది ఏది మీరు చెప్పండి. సో అసలు మనం ఫేక్ లవ్ అని ఏడ్చే ముందు మనం ఏ దేబ్యపు మొహం వేసుకొని అడుక్కుంటున్నాము అనేది తెలుసుకోవాలి. సో ప్రేమని మించాలి ఉదయశ్రీ. ప్రేమని మించడమే ప్రేమించడం. అంటే ప్రేమలో మనం మునిగి ప్రేమ మనల్ని ముంచింది మించింది, అప్పుడే ప్రేమని మించాము అని. సో మనలో ఎక్కువైపోయి అది ఏం చేయాలో తెలియక పక్కనోడికి ఇవ్వాలి కానీ బాబ్ అని అడుగు తినే జాబ్ కాదు ప్రేమ అంటే. సో ఇవాళ రేపు స్టార్టింగ్లో అంతా హనీమూన్ పీరియడ్ అయిన తర్వాత నేను అమ్మాయిల్ని అబ్బాయిల్ని వ్యత్యాసంగా మాట్లాడట్లేదు ఇక్కడ. వీఆర్ టాకింగ్ అబౌట్ పోనీ సింగిల్ మ్యారీడ్ కూడా మాట్లాడలేదు నేను. అండ్ ఐఎమ్ ఈవెన్ గోయింగ్ బియాండ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ కూడా. నౌ దీస్ పీపుల్ ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు కూడా లవ్లో పడుతున్నారు. నేను ఇప్పుడు అంటే అలాంటి కేసెస్ చూస్తున్నాను నేను యాజ్ అన్ అడ్వకేట్గా, సోషల్ యాక్టివిస్ట్. ఐమ్ గెటింగ్ కేసెస్. మొన్న ఒక కాల్ వచ్చింది, 53 ఏళ్ళు అంటానికి 28 ఏళ్ళ అమ్మాయితో పెళ్ళి. సరే వాట్ ఎవర్ రీజన్స్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. సో ఫస్ట్ అయినా క్రాస్ చెక్ చేసుకోవడానికి ప్రేమిస్తుందండి అమ్మాయి, 3 రోజుల నుంచే ప్రేమించట్లేదు.
అది స్పీకర్లో ఉంది. మా ఫ్రెండ్ చూసి ఎంత నవ్వాడంటే, అసలు అబ్బాయి వాయిస్ ఒక పల్లెటూరు. సో ఇక్కడ మనం సిటీయా, ఓల్డ్ పీపులా, పల్లెటూరా కూడా మాట్లాడలా. సో లవ్ ఇస్ యూనివర్సల్. 3 రోజుల నుంచి ప్రేమించకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. అదే కదా. అసలు అంటే జనాలకి ఇష్టానికి, కోరిక తీర్చుకోవడానికి, వాడుకోవడానికి తేడా తెలియట్లా. అవును, ఎందుకు తెలియట్లేదు మరి తేడా? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? వాళ్ళకే అడగాలి అది మనం. ఎందుకు తెలియట్లేదు అంటే మనకేం కావాలి అనేది చాలా క్లారిటీగా ఉండాలి ఫస్ట్. నాకు ఒక అవసరం ఉంది, నా అవసరాన్ని తీర్చుకోవడానికి నేను ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నానా? అవసరం ఏదైనా అవ్వచ్చు. నేను ఇక్కడ తప్పు ఒప్పుల గురించి మాట్లాడలా. నా లైఫ్ లో నాకు ఒక ఎమోషనల్ బాండ్ లేదు నా భార్యతో, కాబట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకునే ప్రతి మగాడు వెతికేదేంటి? ఇంట్లో దొరకని ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి ఎమోషనల్ బాండ్. ఇంకొక వ్యక్తికి వైఫ్ బాగా చూసుకుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, అన్ని చేసి పెడుతుంది, పిల్లల్ని బాగా చూసుకుంటుంది, ఫిజికల్ ఇంటిమసీ లేదు. సో ఇలాంటి భర్తలు ఏం చేస్తారు? అదొక్కటి మాత్రం వెనక్కి వెనకాల నుంచి వెతుక్కొని మళ్ళీ వచ్చేస్తారు. సో ఈ వచ్చిన అమ్మాయి ఉంటుంది, నేను ఫిజికల్ ఎంత ఇస్తున్నాను కదా, నాకు కూడా సొసైటికల్ స్టేటస్, ఎమోషనల్ బాండ్, డబ్బులు ఇవన్నీ నో, నాకు నువ్వు ఫిజికల్ గా కావాలి. సో వాడు అంతవరకే చేసి దానికి ఏం చేయాలో వదిలేసి వచ్చేస్తాడు. సో ఇక్కడ ఈ అమ్మాయి ప్రేమ అనుకుంటుంది, వీడి ప్రేమ అని చెప్పకపోతే అమ్మాయి పడదు. వీడికి కావాల్సిన వాంట్ అండ్ నీడ్, నెసెసిటీ, వాంట్ తో పాటు నీడ్ ఫుల్ఫిల్ చేయదు కాబట్టి ఏమని చెప్తాడు? ప్రేమ అని చెప్తాడు, అబద్ధం చెప్పేస్తాడు. సో అది నీకు ఫేక్ అని ఎట్లా తెలుస్తుంది? ఈవెన్ హీ షోయింగ్ సో మచ్ ఆఫ్ ఇట్ అండ్ ఈవెన్చువల్లీ నేను పెళ్లి చేసుకుంటా నీ కబుర్లు చెప్పతే వచ్చి అమ్మాయి మనస్ఫూర్తిగా నీతో ఉంటుందా? ఇంకో కాంట్రడిక్టరీ సినారియో. ఈ మధ్య పెళ్ళైన యువతి యువకులు, పెళ్ళైన ఆంటీస్ ఆర్ ఏజ్ ఒక 40-50 వచ్చిన తర్వాత పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయి వాళ్ళ టీనేజ్లో చిన్నప్పుడు ఎప్పుడో అదేదో సినిమాలో నేను అప్పుడు వాడిని కొడదాం అనుకున్నా, కొట్టలేదు. ఇప్పుడు నాకు మాటలు వచ్చాయి కదా, పెడిమని కొట్టి తిడుతుంది అది. సో 16 yearsకి చేద్దాం అనుకున్నోళ్ళు ఇప్పుడున్న జనరేషన్ చూసి, ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ జనరేషన్ చూసి ఆగేవాళ్ళు. ఏముందిలే పిల్లలు ఉన్నారు, పరువు పోతుంది, చూసే నలుగురు. నేను ఇప్పుడు ఇట్లాంటి పిచ్చాషాలు వేస్తే నా పిల్లలు, వాళ్ళ అత్తమావలు, వాళ్ళ ఆడపడుచులు ఏమనుకుంటారని ఆగేవాళ్ళు. ఇప్పుడు ఆగుతున్నారా? ఎవరేమనుకుంటే నాకు నా లైఫ్, చిన్న లైఫ్ నాది, నేను హ్యాపీగా ఉండాలి. అనుభవం. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ప్రేమ కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటి? అనుభవం, అనుభూతి మిస్ అవుతున్నారు. సో వాళ్ళు ఏం మిస్ అవుతున్నారని వాళ్ళు కనుక క్లారిటీగా క్లారిఫై చేసుకోగలిగితే, ఆ డెఫినేషన్ లో సెట్ అయ్యే మనిషికి నువ్వు చెప్పి చేసుకోగలిగితే, నీకు నువ్వు ఆత్మకి సమాధానం చెప్పుకోగలవు. ఎదుటి వ్యక్తికి నచ్చి వచ్చాడనుకో, ఈ కాంప్లికేటెడ్ చావులు చంపుకోవడాలు, ఈ కాంప్లికేటెడ్ మోసం చేయడాలు, ప్రేమ అని పేరులో మభ్యపెట్టి ఈ క్రిమినలైజ్డ్ ఎమోషనల్ ట్రామాటిక్ సినారియోస్ ఉండవు. అర్థమైందని నేను చెప్పింది. సో ఫస్ట్ మనం ఒకళ్ళకి ఏదైనా చేసామంటే, ఇక్కడ నేను లా ఆఫ్ కర్మధర్మ చెప్తా, చుప్పనాతి విజయవాడ అమ్మాయి, మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తే మనకు అది తిరిగి వస్తుంది. కరెక్ట్, ఓకేనా? నువ్వు ప్రేమ అని పేరుతో నీకు కావాలని నీకే క్లారిటీ లేకుండా వెళ్ళి వెతికావనుకో, నీకేదో దొరుకుతుంది. అది ప్రేమ అని చెప్పి నిన్ను నువ్వు మభ్య పెట్టుకొని అందులో పడిపోయి వాడు నన్ను ప్రేమించట్లేదని సఫర్ అవుతున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైనోళ్ళు, పెళ్ళికానోళ్ళు కూడా. సో నీకేం కావాలి? ఇంట్లో నాకు ప్రేమ దొరకట్లేదు, బయట ప్రేమ కాదు నీకు కావాల్సింది. ఒక మనిషితో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, ఇంక్లూడింగ్ అమ్మా నాన్నతో, వీఆర్ బాండ్ విత్ డిఫాల్ట్ రిలేషన్షిప్. భగవంతుడే మనల్ని గాలికి ఏమీ లేకుండా, ప్రేమ లేకుండా వదిలేలా. నేను యూనివర్సల్ ప్రిన్సిపల్ చెప్తున్నా. తల్లి తండ్రులు చూపించే ప్రేమని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, భూప్రపంచంలో ఎవరికైనా ప్రేమని ఇస్తాం మనం. అడుక్కో, మోసపోం, ఓకే, టార్చర్ పడం, ఏడం, ఫేక్ లవ్, నన్ను మోసం చేశారు అన్నం. డిఫాల్ట్ గా భూప్రపంచంలో భగవంతుడు నిన్ను సృష్టించినప్పుడే అమోఘమైన, అద్భుతమైన, అన్లిమిటెడ్ అయిన ప్రొటెక్షన్, నానా ప్రేమ అమ్మనిచ్చారు. ఈ రెండు మనం అర్థం చేసుకోలేని స్థితిగతికి వచ్చి బయట వెతుక్కుంటున్నాం. వెతుక్కున్నప్పుడు నీకేం కావాలనేది డిఫైన్ చేసుకోవాలి. నాకు కామం కావాలా, ఎమోషనల్ సపోర్ట్ కావాలా, ఫిజికల్ సపోర్ట్ కావాలా, ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్ కావాలా, ఫినాన్షియల్ కన్సిస్టెన్సీ కావాలా? దీస్ ఆర్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్. ఎవరైనా ఇవే కోరుకుంటారా కాదా? ఎవరు నువ్వు దీస్ ఆర్ ఐమ్ టాకింగ్ ఆన్ యూనివర్సల్ గ్రౌండ్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఇందులో నీకేం కావాలి,
లేకపోతే ఇందులో ఎన్ని కావాలి, ఇందులో అన్నీ కావాలా, బట్ అన్నీలో ఎదుటోడు ఎంత పర్సంటేజ్ ఇవ్వగలడు, నీకెంత పర్సంటేజ్ కావాలి, ఈ పర్సంటేజ్ మిస్ మ్యాచ్ అయినా మళ్ళీ ప్రాబ్లము. బికాస్ డే టు డే లైఫ్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రిలో అన్నీ ఒకేసారి ఒక్కడే ఇవ్వలేడు. సో ఆ ఒక్కడిచ్చినప్పుడు ప్రేమ అంటావా, ఒక్కడివ్వనప్పుడు ఇంకోటి దగ్గరికి వెళ్ళి పడుకుంటావా, ఆ పడుకున్నది వీడికి తెలిసిన తర్వాత గొడవ అయితే దీన్ని ఏం చేస్తావు? అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో మనం జ్ఞానాన్ని, మన బుద్ధిని, మన శరీరాన్ని, మన పంచేంద్రియాలని కరెక్ట్గా కూర్చొని క్యాలిక్యులేట్ చేసి మనకి ఏం కావాలి. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ నీడ్ అండ్ వాంట్. కరెక్ట్. నాకు ఫైనాన్షియల్ నీడ్ ఉండొచ్చు, ఫిజికల్ నీడ్ ఉండొచ్చు, అది నేను సంపాదించుకోగలనా లేదా, లేదా పార్ట్నర్ని అడిగి అడుగు తింటున్నానా, ఆడి మీద రుద్దుతున్నానా షాపింగ్లు అని చెప్పి డేటింగ్ యాప్ల్లోకి వెళ్ళి. అలా చేయడం వల్ల నీ క్యారెక్టర్ నీకే ప్రాబ్లమ్ అయ్యి రేపొద్దు నువ్వు నిద్రపోలేవు. నేను ఇది చెప్తున్నాను చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిలకి. ఏదైతే వీళ్ళు వెతుకుతున్నారో బయట గిల్టీనెస్ అనేది ఎమోషనల్గా బిల్డ్ అవుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మనకు కావాల్సింది కాకుండా, నీడ్ కాకుండా వాంట్ వెనకాల పరిగెట్టి ఫేక్ లవ్ అనే ఒక చిన్న ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రేమిస్తున్నట్టు కొన్ని రోజులు మాట్లాడి ట్రాప్ చేసి ఇలా చేస్తారు కదా. సో వాళ్ళకి ఒక గిల్టీనెస్ సబ్ కాన్షియస్గా మొదలవుతుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నిద్రపోలేరు, ఏం పనులు చేయలేరు. అండ్ దే గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ ట్రామాటిక్. ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలియదు. ఐవ్ సీన్ కేసెస్ లైక్ దాట్. డబ్బులు ఉంటాయి, అమ్మాయి చాలా మందితో వాట్ ఎవర్ చేసి చక్కగా అన్నీ ఉంటుంది, బట్ అమ్మాయికి సొసైటీలో పేరు కానీ అది అలా. అబ్బాయిలు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య, ద సొసైటీ వాజ్ అప్గ్రేడెడ్. అండ్ పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు, కమిటెడ్గా ఉన్న పెళ్ళం ఇంట్లో లేదా కమిటెడ్గా ఉన్న హస్బెండ్ ఇంట్లో పెట్టుకొని దీస్ పీపుల్ గో రియలైజ్ అయ్యి వచ్చిన తర్వాత వీళ్ళతో ఉండలేరు. వీళ్ళు జెన్యూన్గా ఉంటారు, వీళ్ళు వెళ్ళారు. సో వీళ్ళ వర్షన్ ఏంటి, నేను జెన్యూన్గా ఉన్నాను కదా నువ్వు తప్పు చేసావు. వాళ్ళు ఏమంటారు, నువ్వు ఇవ్వలేదు నేను వెళ్ళను అంటారు, వెళ్ళావు కదా పో అంటారు. బట్ పిల్లల కోసం ఉంటారు, వాళ్ళు పోలేరు ఎందుకంటే ఆడు మోసం చేస్తాడు, మళ్ళీ ఇక్కడికే వస్తారు. వీళ్ళతో ఉండలేరు, వీళ్ళేమో నా ప్రేమతో నీకు సరిపోలేదా, నువ్వు వెళ్ళిపోయావు కదా, అది నేను ప్రేమిస్తున్నాను, నాకు ఓన్లీ ఈ ఎలిమెంటే మిస్ అయింది, అది వెళ్ళి ఫుల్ఫిల్ చేసుకొని వచ్చంటే వీడికి అర్థం కాదు. అర్థమైందా? దిస్ ఇస్ వాట్ ద సొసైటీ. సో బిఫోర్ యూ కంక్లూడ్ ఎనీథింగ్ ఇన్ టు ఫేక్ లవ్, యూ నీడ్ టు క్రాస్ చెక్ వాట్ యూ వాంట్. నీకేం కావాలి, నీకు ఎలా కావాలి, ఎంత మోతాదులో కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు. ఏం కావాలి ఒక్కడే ఆగిపోతారు. ఓకే నాకు డబ్బులు లేవా, డబ్బులు కావాలి కాదు, ఎంత కావాలి, ఎలా కావాలి. అంటే నీ శరీరాన్ని ఇచ్చైనా నువ్వు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నావా, అంటే ఎంతవరకు తీసుకుంటావో నువ్వు ఎంతవరకు ఇస్తావు, ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. శరీరం ఇస్తేనే డబ్బులా, మనసు ఇస్తేనే డబ్బులా, శరీరం కాదు మనసు ఇస్తేనే డబ్బులా, లేకపోతే మనసు ఇస్తే మనసా, లేకపోతే శరీరం మనసిస్తే మెంటల్ స్టెబిలిటీయా, లేకపోతే మెంటల్ మనసిస్తే డబ్బులా. సో దీస్ ఆర్ ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు. అండ్ ఎంత మోతాదు, ఎన్ని రోజులు, ఎంతవరకు, 3 నెలల, 30 ఏళ్ళ, 3 సంవత్సరాల. ఇట్ లుక్స్ లైక్ మ్యాథమెటిక్స్, ఐమ్ లాజికల్ పర్సన్. బట్ ఇది కనుక నీకు క్లారిటీ వస్తే, నువ్వు పక్కన వాళ్ళకి క్లారిటీ ఇస్తే ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. రాసుకో. రైట్. అది ఒక ప్రేమ కాదు, బంధంలా మారుతుంది. అట్లాంటి ఫ్రెండ్స్ నాకు 15 ఏళ్ళ నుంచి చాలా మంది ఉన్నారు. రైట్. ఐ ఆమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐ వాంట్ అండ్ ఐ ఫ్రెండ్ జోన్డ్ దెమ్. నాకు ఇది కావాలి, నాకు ఇది లేదు, నాకు ఇన్ని నెలలు కావాలి, నేను ఇన్ని నెలలు నేను నాకు సైకలాజికల్ ట్రామా నేను ఏడుస్తాను, నన్ను అసలు జడ్జ్ చేయొద్దు. వాళ్ళే చెప్పాడు, ఉషా యూ విల్ బికమ్ అ జమ్. చూడు 9 ఏళ్ల క్రితం ది వాజ్ లిటరలీ ఐ వాజ్ క్రైయింగ్ కంటిన్యూస్లీ ఫర్ 6 hours. ఐ హ్యావెంట్ ఈవెన్ పర్స్యూడ్ లా. అప్పుడు నీలో చాలా టాలెంట్ ఉంది, యూఆర్ అన్ అమేజింగ్ పర్సన్, ఇప్పుడు ఈ స్థితి నీకు ఇలా ఉంది, ఈ 1 year ఎంత ఏడుస్తావో ఏడు, కానీ చచ్చిపోకు. బికాస్ ఐ వెంట్ త్రూ ట్రామాటిక్ సిచ్యువేషన్. అంటే ఒక 1 year సపోర్ట్ చేయి, నేను వల్నరబుల్గా ఉన్నా ఎలా ఉన్నా సరే ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నాకు నమ్మకం ఉంది నువ్వు బయటకు వస్తావని. సో దే సపోర్టెడ్ మీ అట్ దాట్ స్టేజ్ అండ్ దెన్ ఐ జాయిన్డ్ ఇన్ లా అండ్ దెన్ ఐ స్టడీడ్ సైకాలజీ. సో ఎన్ని రోజులు, ఎంత మోతాదు, ఎలా. సో ఐ వాజ్ వెరీ క్లియర్ అండ్ వీ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ అదర్ దాన్ ఫ్రెండ్షిప్. Genuine support. ఇప్పటికీ I talked to his wife and I went to whatever other places and I supported his business. So అది బ్యూటీ. సో అది నువ్వు ప్రేమ అంటావా, ఫేక్ లవ్ అంటావా, రెండూ కాదు, ఒక బంధం ఏర్పడుతుంది. ఒక మనిషికి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది బంధం. అది వస్తే అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ సజెషన్స్. థ్యాంక్ యూ.